హాయ్ హలో నమస్తే నేను మీ రత్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న హోమ్ వ్లాగ్స్. మా ఈ చిన్న కిచెన్ని చూసేద్దాం వచ్చేసాయండి. మాకు వెంటిలేషన్ చాలా బాగుంటుందండి. కిటికీ అయితే ఇచ్చారు వంటగదిలో. సో నేను కౌంటర్ టాప్ మీద స్టవ్ పక్కన రైట్ సైడ్లో డైలీ యూజ్ చేసుకునే థింగ్స్ అయితే పెట్టుకున్నానండి. కౌంటర్ టాప్ కింద 2 షెల్ఫ్స్ ఇచ్చారు. అందులో ఒక బుట్టలో అయితే ఒక బుట్ట పెట్టుకున్నాను. బుట్టలో డైలీ యూజ్ చేసుకునే టూల్స్, బౌల్స్, గ్లాసులు, గరిటెలు, కిచెన్కి మెజర్మెంట్స్కి అవి సరిపోయే టూల్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. వెంటనే దొరుకుతాయి కదా, ఒక బుట్ట పెట్టుకుంటే అది కాకుండా ఈజీగా లాక్కోవచ్చు బుట్టని. దాని కింద చిన్న చిన్న గిన్నెలు అంటే టీ గిన్నెలు, కాఫీ గిన్నెలు, పాలు మరగబెట్టుకునే గిన్నెలు, అన్నం వండుకునే గిన్నెలు, కుక్కర్లు, లిడ్స్, రొట్టెల తవా కూడా పెట్టుకుంటాను. ఈజీగా దొరుకుతాయి ఇలా బుట్టలు పెట్టుకుంటే. నాన్ మోడల్ కిచెన్ ఉన్న వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అండి. సో మనము గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటాం కదా, అక్కడ 2 బకెట్లు అయితే పెట్టుకొని, ఒక బకెట్లో డైలీ యూజ్ చేసుకునే సన్న బియ్యము, ఇంకొక బకెట్లో అయితే దోశల్లోకి అవి యూజ్ చేసుకొని కోటా రైస్ అయితే పెట్టుకున్నాను. డోర్ కర్టన్స్ ఎందుకైతే యూజ్ చేస్తామంటే అవి క్లమ్జీగా కనిపించకుండా మనం ఎలా సర్దుకున్నా బయటికి క్లమ్జీగా కనిపించవు. సో అక్కడే నేను ఉల్లిపాయల బుట్ట కూడా పెట్టుకుంటాను. ఆ పక్కన చిన్న కబోర్డ్ ఇచ్చారు కదా, అందులో డైలీ యూజ్ చేసుకున్న కళాయిలన్నీ పెట్టుకుంటాను అనమాట. నేను ఇప్పుడు పట్టుకున్న లిడ్ ఉన్న కళాయి అయితే మా హస్బెండ్కి ఫస్ట్ ఆఫీస్లో గిఫ్ట్ ఇచ్చారండి. దాని కింద ర్యాక్లో వచ్చేసి మిక్సీ అయితే పెట్టుకున్నాను. మిక్సీ పెట్టుకున్న దాని వెనకాతలో ఒక బకెట్లో పప్పు వేసి పెట్టుకున్నాను అనమాట. 1 ఇయర్కి సరిపడగా పప్పు. దాని పక్కన షింక్ కింద ఒక ర్యాక్ ఇచ్చాడు కదా, దాంట్లోని క్లీనింగ్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. ఒక క్లాత్ కూడా వేసుకుంటాను వాటర్ కారినా అంటుకోకుండా. సో దాని పక్కన ఒక బ్యాగ్లో వచ్చేసి కవర్లు, డైలీ వచ్చే చెత్తని నేను కవర్లని వేసుకుంటాను డైరెక్ట్గా వేయకుండా. ఆ బౌల్స్ ఉన్నాయి కదండి, ఆ బౌల్స్ అన్నీ షో పీస్ అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళందరి ఇంట్లో బౌల్స్ ఉంటాయి, ఎందుకో తెలియదు, యూజ్ చేయం కానీ అలా పెట్టుకుంటాము. ఇంక ఈ కబోర్డ్స్లో వచ్చేసి రెగ్యులర్గా కాకుండా కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి ఇలా తాలింపులకు మాత్రం యూజ్ చేసుకునేవి మసాలా దినుసులు పెట్టుకున్నాను అనమాట. చిన్న చిన్న డబ్బాలన్నీ ఇలా మనం ఒక పెద్ద డబ్బాల్లో వేసి పెట్టుకుంటే ప్లేస్ కలిసి వస్తుందండి. నాకు అలాగే ఒక 3 డబ్బాలు అయితే పట్టాయి. చిన్న డబ్బాలకి డైరెక్ట్గా పేరిస్తే చాలా ప్లేస్ అయితే ఆక్రమించుకుంటాయి. ఇంకా చింతపండు, అప్పడాలు, మెయిన్ నాకు అప్పడాలు ఎక్కడ పెడతానో గుర్తే ఉండదండి, ఏ డబ్బాలో పెడతానో. అందుకే రాసి అయితే పెట్టుకుంటాను, ఈజీగా తీసుకోవచ్చు కదా. ఈ చిన్న ఉప్పు డబ్బా వచ్చేసి మనం తినేటప్పుడు దగ్గర పెట్టుకుంటే ఉప్పు సరిపోతే వేసుకోవడానికి అనమాట. నేను కిచెన్కి రైట్ సైడ్లో ఉన్న 2 కబోర్డ్స్లోని డైలీ యూజ్ చేసుకునే పప్పులు, ఉప్మా రవ్వలు, అలాగే పల్లీలు ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట. ఈ 2 ర్యాక్లో ఖాళీ బాక్సెస్ అన్నీ పెట్టుకుంటాను. ప్లేట్స్కి అయితే నేను చిన్న స్టాండ్ అయితే బుక్ చేసుకుని, పెద్ద స్టాండ్ ఉంది కానీ ఇక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు. ఇంకా కర్రీస్ అవి వేసుకునే హాట్ బాక్సులు అవి కూడా అక్కడే పెట్టుకుంటాను. ఇక్కడ మంత్లీ వచ్చిన గ్రాసరీ అన్నీ పెట్టుకుంటానండి, డబ్బాల్లో వేగా మిగిలినవి. ఇక్కడ అన్నం అది అయితే అన్నాలు అవి వండినవి పెట్టుకుంటాను. మాకు కిచెన్కి స్టవ్కి లెఫ్ట్ సైడ్లో దేవుడి గది ఇచ్చాడు, దాని పక్కనే నేను వాటర్ క్యాన్లు పెట్టుకుంటాను. అది అన్నం వాచుకునే క్లాత్ అనమాట. ఒక బుట్టలోనే ఖాళీ బాటిల్స్, అలాగే లంచ్ బాక్సెస్, కవర్లు అవి వేసి అక్కడ పెట్టుకుంటాను, ఈజీగా దొరుకుతాయని. ఆ లీవ్స్ అయితే నేను మీషోలో బుక్ చేశానండి. మా ఇంట్లో ఉన్న లీవ్స్ అన్ని మీషోలోవి. పైన డబ్బాల్లో కొన్ని డబ్బాలో గోధుమ రవ్వలు, అలాగే రొట్టె చేసుకునే పిండి అన్నీ ఉన్నాయి. బిందులు, గ్లాసులు అయితే మా అమ్మ పెట్టిందండి. మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు ఎక్కువగా సామాన్లు అవి ఉండవు. ఈ సామాన్లన్నీ కొన్ని నేను కొనుక్కున్నవి, కొన్ని మా అత్తమ్మ తెచ్చినవి అనమాట. డబ్బాల్లో సగం నావి, సగం అత్తమ్మ అయితే కొనుక్కొని వచ్చారనమాట. మాకు నాన్ మోడల్ కిచెన్ అని చెప్పను, చిన్న కిచెన్. అంటే నాన్ మోడల్ అంటే అసలు సెల్ఫ్లు ఇవ్వరు, మాకు షెల్ఫ్లు ఇచ్చారు కానీ దానికి డోర్స్ లేవు. నాకు చాలా ఇష్టం అండి కిచెను, నాకే కాదు ఎవ్రీ ఉమెన్కి కిచెన్ అంటే చాలా ఇష్టం. అందుకే కిచెన్ బాగా ఆర్గనైజ్ చేసుకుంటారనమాట. మాకు ఈ కిచెన్ డోర్ పక్కనే బయటకి వెళ్ళే దారి, అంటే మాకు బ్యాక్ సైడ్ బాల్కనీ వచ్చింది, ఆ దారి అనమాట. ఇక డైలీ యూజ్ చేసుకునే కప్పులు ఒక పక్కకైతే పెట్టుకున్నాను. ఇంకా ఈ ప్లాంక్ ఉంది కదా, ఇది స్టడీ ప్లాంక్ అనమాట. నేను ఇలా యూజ్ చేస్తున్నాను. డబ్బాల్లో కింద డబ్బాలో ఆయిల్ అయితే ఉంది, ఆయిల్ ప్యాకెట్స్. దాని పక్కన దేవుడి గది కిందన చిన్న ర్యాక్ ఇచ్చాడు, అక్కడ గ్రైండరు, అలాగే జొన్నల బకెట్ కూడా పెట్టుకున్నానండి. వేరే ఎక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే సరిపోవట్లేదు, బకెట్ చాలా పెద్దది కదా. నాకు తెలిసి ఇది మేము ఇక్కడికి రాయచూరు వచ్చాక సెకండ్ హౌస్ అనమాట. ఈ సెకండ్ హౌస్లో నాకు నచ్చిన కిచెన్ ఇది, చిన్నదైనా చాలా ఇష్టం అనమాట. ఈ లైన్ బొమ్మలు అవి పిల్లల ఆటల బొమ్మలు తీసి ఇక్కడ అరేంజ్ చేశాను. కొన్ని నేను తయారు చేసుకున్నాను. ఫ్రిడ్జ్ ప్లగ్ ఇక్కడ ఇచ్చారు కానీ ఇక్కడ సరిపోదండి, అక్కడ ఫ్రిడ్జ్ పెడితే దేవుడి గదికి అడ్డం వచ్చేస్తుంది. అందుకే కిచెన్కి బయట రైట్ సైడ్లో పెట్టుకున్నాను.
మాకు బయట ఎలాగో ప్లేస్ ఎక్కువగానే ఉంది కాబట్టి. ఇక్కడ ట్యాప్ ఉంది చూసారా, ఇక్కడ అంతా వైట్గా అయిపోయింది. మేము వచ్చేసరికి నేను అలా రుద్ది రుద్ది కొంచెం తగ్గిందనమాట. షింక్ కూడా కారుతుంది, దీనికి సిమెంట్ పెట్టుకోవాలి. దాని కింద అందుకే క్లాత్ వేసి పెట్టుకున్నాను వాటర్ చిమ్మకుండా. ఇంకా ఇక్కడ నేను ఈ చపాతీ కాల్చుకునే తవా ఒకటి, దోశల తవా ఒకటి పెట్టుకున్నాను. రెండిట్లకి ఒకటే పెట్టను, ఎందుకంటే దోశలు బాగా రావు కాబట్టి. మనం చపాతీ దేని మీద చేస్తామో దాని మీద దోశలు వేస్తే రావండి. ఇంకా నా కిచెన్ ఇలా సర్దుకున్నాను. నా కిచెన్ మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాలామంది మన ఛానల్ని విజిట్ చేయలేదు, విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.